గోకర్ణ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లా రాజధాని అయినటువంటి కారవార్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకి గోకర్ణ పట్టణంలో మొట్టమొదటిగా మనం దర్శించవలసింది ఆత్మలింగం ఉన్నటువంటి మహాబలేశ్వరుని ఆలయం. మరియు ముందుగా మనం ఈ కోటి తిరుమల స్నానం ఆచరించి మహాబలేశ్వరుని ఆలయానికి చేరుకోవాలి. అత్యంత సమీపంలో ఉంటుంది ఈ కోటి తీర్థం. మహాబలేశ్వరుని ఆలయ దర్శనానంతరం మనం దర్శించుకోవాల్సిన మరో ముఖ్యమైన ఆలయం ఏంటంటే రుద్రుని సతీ అయినటువంటి తామ్రగౌరి ఆలయం. ఈ ఆలయం మనకు మహాబలేశ్వరుని ఆలయం వెనకాలనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కోటి తీర్థంలో స్నానం ఆచరించి మహాబలేశ్వరుని దర్శనానికి వెళ్తున్నాం. అక్కడి నుండి ఆ ఆలయం వెనుకనే ఉన్నటువంటి తామ్రగౌరి ఆలయాన్ని కూడా దర్శించుకుంటాం. లయకారకుడైన పరమశివుని శక్తియే పార్వతీదేవి. చాలా వరకు మనం ఆరాధించే దేవీ రూపాలు పార్వతి యొక్క విభిన్న రూపాలే. ఆ పేర్లు కూడా లెక్కకు మించి ఉంటాయి. పార్వతి, హైమావతి, గిరిజ, దాక్షాయిని అనే నామాలు హిమాలయం, దక్ష ప్రజాపతి శబ్దాల నుండి రూపొందగా శివాని, మృదాని, రుద్రాని, శర్వాని మొదలైన నామాలు పరమేశ్వరుని భార్య అవటం వలన వచ్చినవని చారిత్రక కథనాలు. అపర్ణ, ఉమ మొదలగు నామాలు పురాణ కథలకు సంబంధించినవిగా ఉన్నాయి. మొదట ఈమె ఉమా హైమావతిగా కేనోపనిషత్తులో వర్ణించబడింది. బ్రహ్మమును గురించి ఇంద్రునకు జ్ఞానోపదేశం చేసినట్లుగా ఈ ఉపనిషత్తులో ఉంది. ఈ మాటను బట్టే ఈ దేవిని ఆరాధించడం అనాది అని అవగతమవుతుంది. పురాణ కథలను అనుసరించి ఈమె మొదటి రూపం దాక్షాయిని రూపం. ఈమె దక్ష ప్రసూతుల తనయగా అవతరించి పరమశివుణ్ణి వివాహమాడింది. శివ మహాత్యాన్ని గుర్తించలేక దక్షుడు శివుని దూషించి అతనిపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. తదనంతరం తన తప్పు తెలుసుకొని శివుని క్షమాపణ వేడాడు. పార్వతీదేవి హిందూ సాంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చించబడి దేవతా స్వరూపం. త్రిమూర్తులలో ఒకరైన శివుని యొక్క ఇల్లాలు భవాని, అంబిక, లలిత, అమ్మ దాక్షాయని, కాత్యాయని, గౌరీ, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలవబడుతుంది. వినాయకుడు, కుమారస్వామి, అశోక సుందరి, జ్యోతి మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. ఇదే ఫ్రెండ్స్ ఆత్మలింగం ఉన్నటువంటి మహాబలేశ్వరుని ఆలయం. ఇదే గోకర్ణలో ఉన్నటువంటి ప్రధాన ఆలయం. దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఆత్మలింగం. ఈ ఆలయం వెనకాలనే మనకు మీరు చూస్తున్నారు కదా, ఇదే తామ్రగౌరి ఆలయం. మన ప్రధాన ఆలయం వెనుకనే ఉంటుంది ఈ తామ్రగౌరి ఆలయం. మహాబలేశ్వరుడి యొక్క ఆత్మలింగాన్ని దర్శించుకున్న తర్వాత ఆలయం వెనుక వైపు ఉన్నటువంటి తామ్రగౌరి ఆలయం అనగా పార్వతీదేవి ఆలయాన్ని దర్శించుకున్నట్టుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఆలయం మనకు మహాబలేశ్వరుని ప్రధాన ఆలయం వెనకాలనే ఉంటుంది. అత్యంత సమీపంలో ఉంటుంది ఈ పార్వతీదేవి ఆలయం అనగా తామ్రగౌరీదేవి ఆలయం. గోకర్ణకు ఈ పేరు ఎలా వచ్చిందంటే పాతాళలోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవు చెవి నుండి పరమేశ్వరుడు బయటికి రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు, కర్ణం అంటే చెవి, గోకర్ణ అనే పేరు ఏర్పడిందని చారిత్రక కథనం. ఇదే ఫ్రెండ్స్ తామ్రగౌరి ఆలయం లోపలి భాగం ఇది. మహాబలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తర వైపున తామ్రగౌరి ఆలయం ఉంటుంది. ఈమె మహాబలేశ్వరుని అర్ధాంగి. ఈమె బ్రహ్మదేవుని కుడిచే నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఈ ఉమాదేవి తపస్సు చేసి రుద్రుణ్ణి వివాహం చేసుకుంది. ఈ ఆలయం దర్శన సమయాలు ఇదే ఫ్రెండ్స్. అమ్మవారిని దర్శనం చేసుకోండి. తామ్రగౌరి ఆలయం ఇదే. దర్శన సమయాలు వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది ఈ ఆలయం. 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ గోకర్ణ పట్టణ క్షేత్రంలో మనకు ఈ ఆలయాలే కాకుండా ఇంకా 365 ఆలయాలు, 365 తీర్థాలు. అందులో మన ముఖ్యమైనవి మహాబలేశ్వరుని ఆలయం. ఇందాక ముందు మనం దర్శనం చేసుకున్నటువంటి ఆత్మలింగ దర్శనం, మహాబలేశ్వరుని ఆలయం ఒకటి, ఆలయం వెనుక వైపు ఉన్నటువంటి తామ్రగౌరి పార్వతీదేవి ఆలయం, ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి సంకటమోచన్ హనుమాన్ ఆలయం. ఇదే ఫ్రెండ్స్ సంకటమోచన్ హనుమాన్ ఆలయం. ఇది కూడా గోకర్ణ పట్టణంలో ఉంది. ఈ మహాబలేశ్వర ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సంకటమోచన్ హనుమాన్ ఆలయం. ఇక్కడ నుండి మనకి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే
భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం ఈ గోకర్ణ పట్టణాన్ని గ్రామదేవత రూపంలో కాపాడుతూ ఉంటుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇదే ఫ్రెండ్స్ భద్రకాళి దేవి అమ్మవారి ఆలయం. ఇది అత్యంత సమీపంలో ఉంటుంది మహాబలేశ్వర ఆలయానికి. ఇక్కడి భద్రకాళి అమ్మవారిని గోకర్ణ గ్రామస్తులంతా తమ యొక్క కులదేవతగా భావించి తమ యొక్క ముడుపులు ప్రతినిత్యం చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు గోకర్ణ గ్రామాన్ని అన్ని దుష్టశక్తుల నుంచి కాపాడుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.